శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? చాలా సంతోషం అండి. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, పరిష్కార మార్గాన్ని అడుగుతున్నారు. వారికి నా జ్ఞానానికి ఎంతవరకు స్థాయి ఉంటుందో అంతవరకు సహాయం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంత జ్ఞానాన్ని, ఈ వాక్కును, ఈ యొక్క శక్తిని ఇచ్చిన మా తల్లి సరస్వతి మాతకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. ఈరోజు నాకు వచ్చిన మెసేజ్ల ఆధారంగా చాలామంది ఈ వారంలో ఏం జరిగిందంటే గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలతలు, వీటి గురించి జరుగుతున్నాయి. మేము అన్నీ ఆర్థికంగా ఉన్నాము, అన్ని రకంగా ఉన్నాము, చదువుకున్న వాళ్ళం, ఇంటిల్లిపాది చాలామంది ఉన్నారు. కానీ ఏదో తరచూ గొడవలు, మా భార్యాభర్తల మధ్య మానసికంగా ఇబ్బంది జరుగుతుంది గురుగారు. దీనికి కారణాలు చిన్న చిన్నవి అయినా చాలా పెద్ద దూరం వెళ్ళిపోతుంది. అది వివాహ బంధాన్ని విడదీసే స్థాయికి వెళ్ళిపోతుంది గురుగారు. దీనికి కారణం ఏమిటి? మరి దానికి ఏ విధంగా మీరు పరిష్కారం చెప్తారని నన్ను అడిగారు. ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను. చాలా కుటుంబాలు చూస్తున్నానండి. ఒక 80% కుటుంబాలు గమనించినప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులు అయిపోయి వారి సంపాదన వీరి సంపాదన ఇద్దరు సంపాదించి ప్రెషర్లో ఉండి ఒకరికొకరు సహాయాలు చేసుకోకుండా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో వాళ్ళ అత్తమామల ద్వారా కొన్ని సమస్యలు జరుగుతున్నాయి. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే వీరిద్దరి మధ్య నేను గొప్ప అనే ఒక భావంలో గొడవలు జరుగుతున్నాయి. ఏదో విధంగా కొన్ని సమస్యలకు చిన్న చితక ఆర్థిక విషయాల పట్ల గొడవలు జరుగుతున్నాయి. కొన్ని విషయాలలో ఎవరు డ్యూటీ వారికి సమయాలు లేక గొడవలు జరుగుతున్నాయి. రకరకాల కారణాలన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నాను, ఉత్తరాల ద్వారా చూస్తున్నాను, మెసేజ్ ద్వారా చూస్తున్నాను. కానీ అవి దీర్ఘకాలికంగా ఉంటే ఇబ్బంది. ఏదో చీటికి మాటికి గొడవలు కాకుండా అప్పుడప్పుడు ఏదో గొడవలు అయితే దాన్ని సర్దుకొని సరదాగా వెళ్ళిపోతుంది. కానీ దాన్ని స్థిరపరచుకొని జీవితాలను నాశనం చేసుకొని విడిపోయే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఒక గొప్ప విలువ ఉంది. విదేశాలలో కదా ఉన్నట్టు నీకు ఇద్దరి పిల్లలు, నాకు ఇద్దరి పిల్లలు, మనకు ఇద్దరి పిల్లలు అనే సంస్కృతి కాదు మనది. ఒకసారి ఒక స్త్రీ తన తల వంచి ఒక మాంగళ్యాన్ని తీసుకున్నదంటే జీవితకాలం నీ గురించి తన జీవితాన్ని అర్పిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులను వదిలేసి నీ తోడుగా ఉంటూ నీకు సంతానాన్నిచ్చి, నీకు ఆర్థిక వెసులుబాటునిచ్చి, నీకు ఆనందాలనిచ్చి, సకల భోగాలనిచ్చి నీ ఇంటికి వస్తుంది ఆ స్త్రీ. ఆ స్త్రీని ఓర్పుగా చూడగలగాలి. పురుషుడు కూడా ఏమనుకోవాలి? అతను నా భార్య, నా తోడు నీడ అని అనుకోవాలి. స్త్రీ కూడా అతని యొక్క కర్తవ్యము, అతను నా భర్త, కొద్ది చెడుగా ఉన్నా మంచిగా ఉన్నా సరి చేసుకుంటానన్న భావంలో ఉండాలి. ఆ భావాలు ఉన్ననాడు ఏనాడు కాదు అది. దానికి తల్లిదండ్రులు సహకరించాలి. చీటికి మాటికి గొడవలు పెట్టుకోకూడదు. అయినదానికి కాందానికి ఫోన్ చేసి గొడవలు చేసుకోవడం వల్ల లాభం ఏమిటి? కుటుంబాలు చితికిపోతాయి కానీ జీవితాలు మారవు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అంటే తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతాయి, దాన్ని సరి చేసుకుంటాం. కానీ మనకు జ్యోతిష శాస్త్రంలో ఏమన్నా తేడాలు జరిగితే ఇలా జరుగుతుందా? అవునండి, అది కూడా నిజమే. మీకు తెలియదు ఆ విషయం. జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు కొన్ని గొడవలు జరుగుతాయి. దానికి పరిష్కార మార్గాన్ని జ్యోతిష శాస్త్రమే సూచించింది. ఈ జాతకాల పిచ్చిలో పడిపోయి దీనివల్ల ఇలా జరుగుతుందని భ్రమలో పడవలసిన అవసరం లేదు. దానికి జ్యోతిష శాస్త్రము నీకు ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించి ఈ మార్గాన్ని వెళ్ళమని సూచిస్తుంది. ఈ సమయం అనుకూలంగా లేదని సూచిస్తుంది. దానికి ఏదో ఒక మంత్రము లేదో చిన్న పూజను ఏదో చేసి నీ మనసును ప్రశాంతత కావించి నిన్ను ఖచ్చితమైన మార్గంలోకి నిర్మిస్తుంది అది. అలాగని ఎవరో తెలుసో తెలియకో జాతకాలు చూసి ఆ జాతకంలో ఈ లోపం ఉంది, నీ భార్య నీ భర్త మీరు కలిసి ఉండరు, మీరు విడిపోమనేది అది మాత్రం అబద్ధం అండి. ఏ ఒక్క సమస్యకైనా జాతకం పరిష్కారం తెలియజేస్తుంది. పరిష్కార మార్గాన్ని వెతికిన తర్వాతనే తప్పులను చూపెడుతుంది. కానీ తప్పులను చూపించి పరిష్కార మార్గాన్ని వదిలేయలేదు ఎప్పుడు జ్యోతిష శాస్త్రం. పురాణ ఇతిహాసాల కథలన్నీ గమనించినప్పుడు భగవంతుడికి కూడా, శ్రీ మహావిష్ణువుకు, శ్రీ పరమేశ్వరునికి కూడా కష్టాలు వచ్చాయి. పార్వతీమాత శంకరుణ్ణి వదిలేసింది. అత్తమామలు గొడవలు పెట్టుకున్నారు. కానీ వారి ఆది దంపతులుగా ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ విష్ణువు కూడా గొడవ పెట్టుకున్నారు. వారు కూడా ఆది దంపతులుగా ఉన్నారు. కానీ దేవతలకే తప్పని గొడవలు భార్యాభర్తల మధ్య
పెద్ద సమస్య కాదు. కానీ దాన్ని ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఎందుకు జరిగిందన్న భావాన్ని తీసుకొని ఆ జాతక పరిశీలన కనుక చేసుకొని కనుక ముందుకు పోయేది ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి, హ్యాపీగా ఉంటాయి. నా 58 ఏళ్ళ జీవితంలో 30 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రంలో పనిచేస్తున్నాను, ఇంకా పరిశోధన చేస్తున్నాను. నా పరిశోధన పూర్తి కావడానికి ఆ సర్వేశ్వరుడు ఇంకా సమయం కావాలంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తాను. దాని ద్వారా మీరు లబ్ధి చేకూరితే చాలా సంతోషం అండి. ఏదో జీవితాలను మార్చేస్తారని, మీ జీవితాలు నన్ను నమ్మండి మీకు కోట్ల రూపాయలు వస్తాయని, మీ జీవితాలలో ఆనందమవుతుందని నేను చెప్పను. కానీ జ్యోతిష్యంలో ఏది ఉందో దాని ద్వారా పరిష్కార మార్గాన్ని సూచిస్తాను. దాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా మీకు లాభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని సమస్యలు పరిష్కారం చూపెట్టేది మాత్రం జ్యోతిష్యము, దానికి ఆధారభూతము ఆ సర్వేశ్వరుడు. మనకు తను స్వయంగా చెప్పకుండా, ఇలా చేసుకోమని అతను మాట్లాడకుండా ఒక శాస్త్రం ద్వారా తన యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు. అదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే వేరే కాదు, వెలుగును చూపెట్టేది, నీకు దారిని చూపెట్టేది, ఒక మార్గాన్ని సూచించేది, ముందు గొయ్యుని సూచించేది. ఎవరి జాతకంలోనేనండి 2వ స్థానము, 7వ స్థానము, 5వ స్థానం, ఈ 2 దాంపత్య జీవితానికి సంబంధించిన స్థానాలు. అవి 2 కుటుంబ స్థానం అంటారు దాన్ని. ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆమె 2వ స్థానాన్ని బట్టి ఆ కుటుంబంలో ఎలా మెదులుతుంది, తల్లిదండ్రులతో ఎలా మెదులుతుంది, అత్తమామలతో ఎలా మెదులుతుంది, బావమరుదులతో ఎలా మెదులుతుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఆ 2వ స్థానమే ఆమె భాష ఎలా ఉంటుంది, ఆమె దగ్గర ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి, ఇంటిని ఆర్థికంగా చేయగలుగుతుందా లేదా అనే అంశం ఆ 2వ ఇల్లు తెలియజేస్తుందండి. వచ్చే అమ్మాయి, అబ్బాయి కూడా 2వ స్థానమే. అలాగే 7వ ఇల్లు, ఈ 7వ ఇల్లు ఏం చేస్తుంది, దాంపత్య అనురాగాన్ని సూచిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలకు, ఒక స్నేహబంధానికి, ఒక మాట చాతుర్యానికి, మాటలో స్పష్టతకు, వారి భాషలో విషయాలకు ఈ 7వ ఇల్లు చూపెడుతుంది. ఇప్పుడు ఉండబడే స్థానికంగా ఉండే పూజారులు కానీ, జ్యోతిషులు కానీ, ఎవరైనా కానీ 7వ ఇల్లు అంటే వివాహాన్ని ఖచ్చితంగా సూచిస్తారు. కానీ అది కేవలము వీళ్ళ యొక్క బంధాన్ని మాత్రమే చూపెడుతుంది, కానీ వారి యొక్క పడక సుఖాన్ని మాత్రం అది చూపెట్టదు. శారీరక సంబంధాన్ని చూపెట్టేది మాత్రం 12వ ఇల్లు. అది 7వ ఇల్లు చూడగానే అందులో ఏదో గ్రహం ఉంది, దోషం ఉందని కొట్టిపడేస్తున్నారు. అది కాదు. ఆ గ్రహాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఇతనికి ఆ యొక్క వరునికి అమ్మాయికి ఈ గ్రహమైత్రి ఉందా లేదా పరిశీలించిన తర్వాత జాతకాన్ని విశ్లేషించాలి. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా అనుభవం ఉన్న వ్యక్తులకే ఒక గంట సమయం, గంటన్నర సమయం పడుతుంది. ఏదో ఇలా 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 అని చెప్పడం కాదు. దానికి ఎన్నో వివరాలు ఉంటాయి. నవాంశ చూడవలసి ఉంటుంది, షోడశాంశ చూడవలసి ఉంటుంది, గ్రహమైత్రి చూడవలసి ఉంటుంది. ఎన్నో చూసిన తర్వాత, విశ్లేషించిన తర్వాత, ఒక మార్గానికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క విషయాన్ని తెలియజేయాలి. కానీ నీకు 7వ ఇంట రాహు ఉన్నాడు పో, 7వ ఇంట కేతు ఉన్నాడు పో, నీకు 7వ ఇంట శని ఉన్నాడు పో, నీ జీవితం సర్వనాశనం అవుతుందని భయపెడుతున్నారు. అలా కాదు. అది చాలా పద్ధతులు ఉన్నాయి. ఏది ఉన్నప్పటికీ దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇకపోతే 5వ స్థానం, ఈ 5వ స్థానము ఇంటెలిజెన్స్ స్థానము, అది పుత్రస్థానం. దీనికి భార్యాభర్తలకు ఏం సంబంధం ఉందని చాలామంది అడుగుతారు. కానీ 5వ స్థానం ఏమిటనంటే అది సంతానానికి సంబంధించింది. సంతాన లోపాల వల్ల కూడా భార్యాభర్తలు విడిపోయి గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 2, 3 స్థానాలు, 2, 7, 5 స్థానాలను పరిగణలోకి తీసుకొని దాన్ని పరిశీలించి ఆ యొక్క స్థానాలను గ్రహ దృష్టులు, చెడు దృష్టులు ఏమన్నా ఉన్నాయా, దుష్టగ్రహాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే దాని పరిష్కార మార్గం ఏమిటి, ఆ పరిష్కార మార్గానికి ఏ విధంగా పోతే బాగా ఉంటుంది, ఓ పూజ లాంటిదో, ఒక క్రతువు లాంటిదో, ఒక మంత్రోచ్చరణో, ఒక యంత్రోచ్చరణో ఏదో ఒకటి చేసుకొని కనుక వెళ్తే జీవితాలు సవ్యంగా సాగిపోతాయి. నేను అనేది ఏమిటంటే మీరు విసిగి వేసారిపోయిన తర్వాతనే నాకు ఫోన్ చేయండి. కానీ ఏదో అయిందనుకొని అయిందానికి కాందానికి ఫోన్ చేసి అనవసరంగా మీ యొక్క డబ్బు వృధా చేసుకోవద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, నా సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాబట్టి జాతక పరిశీలన ద్వారా ఇంత కాకుండా కొంతైనా కూడా మీ జీవితాలను ఖచ్చితంగా మార్చుకోగలరు. మీకేదైనా ఈ సమస్యలుండి, కుటుంబ తగాదాలుండి, భార్యాభర్తల సమస్యలు కనుక ఉండేది ఉంటే జాతకాన్ని నాకు పంపించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, పుట్టిన సమయం పంపించండి. నేను పరిశీలించి ఇంతో కొంత సహాయం చేస్తాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే పరిశీలించడం జరుగుతుంది. ఉంటానండి. నమస్కారం. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రోన్యూమరాలజీ. నమస్కారం.